మేము ఇవాళ బాయ్కాట్ చేసినాం, నాట్ వాకౌట్, బాయ్కాట్ చేస్తున్నాం. ఈ సెషన్ మొత్తం కూడా బాయ్కాట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే ఎప్పుడు కూడా ఏ సభ్యుడైనా ఒక సభలో స్పీకర్గా నిర్ణయించబడి స్పీకర్ చైర్లో కూర్చున్నప్పుడు ఆయన ఆయన పార్టీని వదిలేసుకోవాలి. ఆ చైర్ మీద ఉన్నంతసేపు ఆయన అంపైర్ లాగా వ్యవహరించాలి. ఒక గేమ్లో అంపైర్ ఎట్లా వ్యవహరిస్తాడో అదే పద్ధతిలో వ్యవహరించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ స్పీకర్కు గత అనుభవం లేకనో, తెలియకనో, సభా సంప్రదాయాలు పాటించే ధైర్యం లేకనో, లేదా ఈ ముఖ్యమంత్రికి భయపడో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాలుగా అదే కొనసాగుతున్నప్పటికీ కూడా మేము చాలా ఓపికగా చెప్పుకుంటూ వచ్చినాం, మేము అడుక్కుంటూ వచ్చినాం. సభలో అడిగినాం, ఆఫీస్కి వెళ్ళి వ్యక్తిగతంగా కూడా అడిగినాం. సార్, మీరు ఈ రకంగా నడపడం సాంప్రదాయం కాదు, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వండి. ప్రతిపక్షం అనేది ప్రజల గొంతు. ఎప్పుడు కూడా ఏ పార్టీ ఉన్నా సరే అనేక వర్గాల ప్రజలు వాళ్ళ సమస్యల్ని ప్రతిపక్షం ద్వారా చెప్పించాలని ప్రయత్నం చేస్తారు, సభలో ప్రశ్నలు అడిగిపిస్తారు, ప్రభుత్వం నుంచి ఏదైనా రిలీఫ్ కావాలని కోరుకుంటారు. మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగించండి అని చెప్పేసి అడిగినాం. కానీ ఈ స్పీకర్ అవేవి కూడా ఎప్పుడు పట్టించుకోవడం లేదు. ఇవాళ ఏకంగా మనసులో ఉన్న మాట బయటపడిపోయినాడు. మా సీనియర్ శాసనసభ్యులు మా హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇవ్వను, మీకు అవకాశం ఇవ్వను అని చెప్పి బహిరంగంగా చెప్పేసిండు ఆయన మనసులో ఉన్న మాట. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుస్తూ ఉన్నాడు స్పీకర్. ఇది చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఇక ముఖ్యమంత్రి స్పీకర్, ప్రభుత్వం స్పీకర్ ఒకటే నడిపే సభలో ఇంక మా ప్రజాస్వామ్య హక్కులు ఏముంటాయి? ఇక మేము ప్రతిపక్షంగా మా గొంతుకు అవకాశం ఎక్కడ ఉంది? మీరందరూ కూడా చూసి వాళ్ళ బయట నుంచి గమనించారు. ఇది క్వశ్చన్ అవర్. ఒక ప్రశ్నకు మహా అయితే 10 నిమిషాల సమయం ఇస్తారు. గత చరిత్రలో ఎప్పుడు చూసినా, లేదా ఇంకా ప్రధానమైనది అయితే ఒక 15 నిమిషాల సమయం ఇస్తారు. కానీ ఒకటే ప్రశ్న మీద 2 గంటల సేపు మాట్లాడించి ముఖ్యమంత్రి వచ్చి 1:20 నిమిషాలు మాట్లాడి అసలు దాని ఒక డిస్కషన్ లాగా చేసేసారు. నిబంధనలు విరుద్ధమైంది. దాంట్లో కూడా మాకు అవకాశం ఇచ్చినప్పుడు హరీష్ రావు గారు లేసి 3 ప్రధానమైన ప్రశ్నలు లేవనెత్తాడు. వాటికి ఆన్సర్ చేయకపోగా ముఖ్యమంత్రి తన ఇష్టం వచ్చిన పద్ధతిలో బూతులు మాట్లాడేసేసి చాలా అసహ్యంగా, చాలా వెగటుగా మాట్లాడి, అయినప్పటికీ ఆ తర్వాత కూడా మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, మేము మళ్ళీ అడగాల్సిన అవసరం ఉందని అంటే మాకు గొంతు నొక్కిండు స్పీకర్. మాకు ఇవ్వకుండా పక్కన ఉన్న ఇంకో ప్రతిపక్షానికి ఇచ్చాడు. ఆయన మేము ఉపయోగపెట్టినాం. ఆ తర్వాత మా సీనియర్ శాసనసభ్యురాలు, మా డిప్యూటీ లీడరు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట్లాడబోతే వారి గొంతు కట్ చేశారు. ఆ తర్వాత మా సీనియర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండు, ఒకటే మాట మాట్లాడడానికి కట్ చేసిండు. ఆ తర్వాత మా ఇంకో డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారు లేచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండు, ఒకటే మాటలో కట్ చేసిండు. చివరిగా మేము కొట్లాడంగా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చి, హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడిండో లేదో, మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నేను మీకు మైక్ ఇవ్వను అని చెప్పాడు. చాలా విచిత్రమైన విషయం ఇది. ప్రపంచ చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇట్లా ప్రవర్తించి ఉండడు. ఎప్పుడు కూడా జరగదు ఇట్లా. సార్, చాలా బహిరంగంగా ఆయన బయటపడిపోయిండు. ఆయన మనసులో ఉన్న విషయం ఆయన బయటపడిపోయిండు. కాబట్టి మరి ఇటువంటి స్పీకర్, మీ ప్రతిపక్షంగా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము అవకాశం ఇవ్వని చెప్పే స్పీకర్ అంటే ఆ సభలో ఇక మా గొంతు వినపడదు, మా గొంతు ఉపయోగం లేదు అని చెప్పేసి మేము ఇవాళ బాయ్కాట్ చేసి రావడం జరిగింది. మేము తప్పకుండా సభలో వాళ్ళు మా గొంతు నొక్కినా ప్రజల్లో మా గొంతు నొక్కలేరు. బ్రహ్మాండంగా ప్రజలకు వినిపిస్తాం, ఊరూరు తిరుగుతాం, ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వైఖరిని ఎండగడతాం. ఇవాళ మా గొంతు నొక్కి వాళ్ళ దొంగతనాన్ని ఏదైతే దాచిపెట్టాలనుకుంటున్నారో, అది మూసిపైన కావచ్చు, అది ఇంకో దానిపైన కావచ్చు, అది పాలమూరు రంగారెడ్డి పైన కావచ్చు, ఎక్కడనైనా సరే ప్రభుత్వం మా గొంతు నొక్కాలనుకున్న ప్రతి చోట మా గొంతును మరింత బలంగా వినిపిస్తాం, ప్రజలకు తీసుకుపోతాం, వీళ్ళని ఎండగడతాం. సభను ఎంత దుర్మార్గంగా పక్కదారి పట్టిస్తున్నారంటే, మొన్న బీఏసీ సమావేశంలో ముందు వారం రోజులు నడుపుదాం, వారం తర్వాత మళ్ళీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం చేద్దామని చెప్పారు. కానీ ఇవాళ దాన్ని కూడా తప్పుడు రాతలు రాసి ఇవాళ రేవంత్ రెడ్డి పేరు మీద మాకు ఒక నోటు పంపారు. బీఏసీ సమావేశం నిర్ణయించినట్టుగా సభ ఎన్ని రోజులు నడవాలో స్పీకర్ నిర్ణయిస్తాడు, ఏ అంశాలు నడవాలో స్పీకర్ నిర్ణయిస్తాడు అని చెప్పి బీఏసీ సమావేశం తీర్మానించింది అని చెప్పి రాసి పంపారు. ఇవాళ ఒక అబద్ధపు నోటు రాసి పంపారు. సభను ఎప్పటిదాకా నడవాలనే దాని కూడా స్పష్టత లేదు. పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చివరికి ఆఖరికి స్పీకర్ కూడా వాళ్ళ పక్షాన చేరి ప్రతిపక్షానికి, బీఆర్ఎస్ పార్టీకి మేము అవకాశం ఇవ్వము అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. ముఖ్యమంత్రిని పోగొట్టేటట్టు అయితేనేమో, వాళ్ళు రాసిచ్చిన చదవడానికి అయితేనేమో మాకు అవకాశం ఇస్తారట, లేకపోతే అవకాశం ఇవ్వరట. మరి ముఖ్యమంత్రిని పొగట్టడానికి స్పీకర్ రాసిచ్చిందో, వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ రాసిచ్చిందో చదవడానికి మేము లేము. మేము ప్రజల తరఫున మా గొంతు వినిపించడానికి ఉన్నాం. ఏ ప్రజలకైతే అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రజల తరఫున కొట్లాడడానికి, మాట్లాడడానికి ఉన్నాం. సభలో కాకపోతే బయట వినిపిస్తాం, బ్రహ్మాండంగా ప్రజల్ని సమీకరిస్తాం.